కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అడ్రస్ మారుతోంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ మరో చోటికి మారాల్సి వచ్చింది. భవన నిర్మాణం ఎట్టకేలకు పూర్తవడంతో లాంఛనంగా ఇవాళ ప్రారంభించనున్నారు. 46 ఏళ్లుగా అక్బర్ రోడ్లోని బంగ్లా 24 కేర్ ఆఫ్ గా కాంగ్రెస్ కార్యకలాపాలన్నీ సాగాయి. 1978 నుంచి 24 అక్బర్ రోడ్ నుంచే రాజకీయ వ్యూహాలన్నీ నడిచాయి. ఇకపై ఈ అడ్రస్ 9A కోట్ల మార్క్ కి మారుతోంది. 2009లోనే సోనియా గాంధీ చేతుల మీదుగా నూతన భవనం పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ అంటే 15 ఏళ్లకు అది పూర్తయింది. అధునాతన హంగులతో 6 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. ఈ ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా పార్టీ ముఖ్యుల సమక్షంలో సోనియా గాంధీ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇవాల్టి కార్యక్రమానికి దాదాపు 400 మందికి ఆహ్వానాలు పంపించారు. సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, ఎంపీలు, ఏఐసీసీ సెక్రటరీలు ఇలా ముఖ్యులంతా హాజరవుతున్నారు. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే దాని వెనక పెద్ద కథే ఉంది. అలాగే దీన్ దయాళ్ మార్గ్ లో ఉన్న భవనానికి అడ్రస్ గా డిడియు మార్గ్ అని కాకుండా ఎన్ఏ కోట్ల మార్గ్ రావడం వెనక ఆసక్తికర కారణం ఉంది. ప్రస్తుతం ఉన్న ఏఐసీసీ ఆఫీస్ 24 అక్బర్ రోడ్ లో ఉంది. ఈ ప్రాంతాన్ని ల్యూటెన్స్ ఢిల్లీ అంటారు. కీలకమైన పాలనా భవనాలతో పాటు పాలకులు, ఉన్నతాధికారుల నివాసాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇలాంటి చోట రాజకీయ పార్టీల ఆఫీసులు ఉండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త ఆఫీస్ వెతుక్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకే కాదు, బీజేపీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న అశోకా రోడ్లోని బంగ్లా 11లో ఉండేది. ల్యూటెన్స్ ఢిల్లీలో రాజకీయ పార్టీల కార్యాలయాలు వద్దని సుప్రీం చెప్పడంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో వివిధ రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. అలా కేటాయించిన చోట కొత్త ఆఫీసును కట్టుకుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలు చేస్తోంది బీజేపీ. అయితే బీజేపీ కంటే ముందే అదే రోడ్లో 2009లో కొత్త భవన నిర్మాణం మొదలుపెట్టిన కాంగ్రెస్ ఎట్టకేలకు ఇప్పటికీ దాన్ని పూర్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అడ్రస్ మారుతోంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ మరో చోటికి మార్చాల్సి వచ్చింది. భవన నిర్మాణం ఎట్టకేలకు పూర్తవడంతో లాంఛనంగా ఇవాళ ప్రారంభించనున్నారు. 46 ఏళ్లుగా అక్బర్ రోడ్లోని బంగ్లా 24 కేర్ ఆఫ్ గా కాంగ్రెస్ కార్యకలాపాలన్నీ సాగాయి. 1978 నుంచి 24 అక్బర్ రోడ్ నుంచి రాజకీయ వ్యూహాలన్నీ నడిచాయి. ఇకపై ఈ అడ్రస్ 9A కోట్ల మార్క్ కి మారుతోంది. 2009లోనే సోనియా గాంధీ చేతుల మీదుగా నూతన భవనం పనులకు శంకుస్థాపన చేసిన ఇప్పటికీ అంటే 15 ఏళ్లకు ఇది పూర్తయింది. అధునాతన హంగులతో 6 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. ఈ ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా పార్టీ ముఖ్యుల సమక్షంలో సోనియా గాంధీ ఈ భవనం ప్రారంభిస్తారు. ఇవాల్టి కార్యక్రమానికి దాదాపు 400 మందికి ఆహ్వానాలు పంపించారు. సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, ఎంపీలు, ఏఐసీసీ సెక్రటరీలు ఇలా ముఖ్యులంతా హాజరవుతున్నారు. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? రైట్, ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో 9A కోట్ల మార్క్ లో ఉన్న కొత్త హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అది. అండ్ రైట్ సైడ్ బాక్స్ లో ఇన్నాళ్లు అంటే 24 అక్బర్ రోడ్ లో ఏఐసీసీ ఆఫీస్ కార్యకలాపాలు ఏవైతే జరిగాయో అవన్నీ ఇదే బిల్డింగ్ లో జరిగేవి. అయితే పాత భవనాన్ని ఖాళీ చేసి ఇప్పుడు కొత్త భవనానికి షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో 24 అక్బర్ రోడ్ లో ఉన్న ఏఐసీసీ బిల్డింగ్ లో ఏదైతే జాతీయ పతాకం ఉందో దాన్ని కొత్త బిల్డింగ్ కి మార్చుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అది పార్టీ జెండాగా తెలుస్తోంది. పార్టీ జెండాని ప్రస్తుతం పాత బిల్డింగ్ నుండి కొత్త బిల్డింగ్ కి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 24 అక్బర్ రోడ్ లోనే ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే కోర్టు నిర్ణయంతో ఇప్పుడు 9A కోట్ల మార్గ్ లో కొత్త హెడ్ క్వార్టర్స్ నిర్మించుకుంది కాంగ్రెస్ పార్టీ.
ఆ బిల్డింగ్ ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు.